అందరికీ నమస్కారం. నా పేరు వల్లూరు రాజా. నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ని. మరి ఈరోజు మాదిగ జాతి ముద్దుబిడ్డ మా అన్న పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి పుట్టినరోజు వేడుకలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లెల్లో, ప్రతి మాదిగ పల్లెల్లో, గ్రామాల్లో ఎంతో వైభవంగా, ఎంతో అట్టహాసంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. అదేవిధంగా కాకినాడ రూరల్ కొవ్వాడ గ్రామంలో మరి తాతపూడి శాంతిశేఖర్ అనే వీర మహిళ, జనసేన వీర మహిళ, ఎంఆర్పీఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఈరోజు కొంతమంది మహిళలకు చీరలు పంచిపెట్టడం, వృద్ధులకు చీరలు ఇవ్వడం కూడా మరి అన్నగారు పుట్టినరోజు సందర్భంగా జరిగింది. అదేవిధంగా కృష్ణన్న గారు 30 సంవత్సరాల కళ, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో జైలు శిక్షలు, ఎంతో మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు కూడా జరిగాయి. ఎందుకంటే వర్గీకరణ కోసం వీళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు వర్గీకరణ తీసుకొచ్చినందుకు మందకృష్ణ అన్నగారితో పాటు ఉద్యమ నాయకులందరికీ కూడా ఉదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరి ఎంతో మంది మరి ఎన్నో విధాలుగా ఎన్నో కష్టాలు పడి ఈ రోజు వర్గీకరణ తీసుకొచ్చారు. ఈ వర్గీకరణకు మద్దతు పలికిన కూటమి ప్రభుత్వం పీఎం మోదీ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరవశ్రీ పంతం నానాజీ గారు నా కష్టాన్ని గుర్తించి ఈరోజు నన్ను మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపిక చేసి మా జనసేన అధినేత నన్ను ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారు. మరి మా పంతం నానాజీ గారికి కూడా ఉదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయుష్ ఆరోగ్యాలతో, అష్టాైశ్వర్యాలతో మా కృష్ణన్న ఎప్పుడు కలకాలం నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు తాతపూడి శాంతిశేఖర్ గారు ఎంతో మహిళ అయినప్పటికీ కూడా ఈ ఉన్నతమైన కార్యక్రమం చేసినందుకు కూడా ఆవిడ నన్ను ఇక్కడ పిలిచినందుకు ఆవిడకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మరి మరొకసారి మా కృష్ణన్న గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై మాదిగా, జై హింద్.